హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటి చెప్పండి? రక్షణ నడుస్తుంది కదా. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. సో మొన్న మేము గుజరాత్లో ఫ్లైట్లో ఎక్కడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు టికెట్ కొంచెం మర్చిపోయారు. అంతా వెతికాను. నేను కూడా వేరే బ్యాగులో పెట్టి టికెట్ ఏదంటే వెతికితే ఎక్కడో ఉంది. అది లేకపోతే ఎంట్రీ లేదు. 7,000 పెట్టి కొనుక్కున్న టికెట్ అదే ఆ తర్వాత వాళ్ళు టికెట్ పెట్టి ఫ్లైట్లో ఎక్కి దిగినాక ఇంకా దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఎక్కేంత వరకు మాత్రానికి ఆ టికెట్ చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. సో క్రైస్తవ జీవితానికి రక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మత్తయి సువార్తలో 24:12 అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయమో 12వ అధ్యాయమో 24వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని అక్కడ ఉంటుంది. 24వ అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే చివరి వరకు మన రక్షణ విషయంలో మనం సహనం కలిగి ఉండాలి. ఆమేన్. దినాన చెప్పుచున్న నేనైనా వినుచున్న మీరైనా ఎందుకు అనంటే, యేసు ప్రభు ఒక మాట ఆయన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు అండి లూకాసు వార్తలో ఆయన అన్నాడు. ఏమని అన్నారంటే, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. ఆ మాట కూడా చదవండి. ఎక్కడుందండి ఆ మాట? మీరే చూడాలి, మీరే చదవాలి ఆ మాట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట కూడా చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 34వ వచనము, 35వ వచనము, 36వ వచనం కూడా చదవండి. గట్టిగా చదవండి అమ్మా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఒకవేళ మీ హృదయములు తిండి వలనను మత్తు వలనను, ఇంకొకటి ఏంటి? ఐహిక విచారము అనేది చాలా పెద్ద ఆయుధం, అపవాది వేసే ఆయుధం. విచారం ఎక్కువైనప్పుడు ప్రార్థన కూడా చేసుకోలేం. అవునా కాదా చెప్పండి? హృదయం వేదగా ఉండి ఆశించింది దొరకనప్పుడు, మనసు పెట్టింది మన చేతికి చిక్కనప్పుడు నాకెందుకు ఇలాగ జరిగిందని హృదయంలో విచారం ఎక్కువైంది. అందుకే దేవుడు అన్నాడు, మీ హృదయంలో తిండి వలన మత్తు వలన, ఇది నిద్ర మత్తు మాత్రమే కాదండి. ఈ మత్తు ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలనేటటువంటి మత్తు. ఇది ఏంటంటే ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలనే మత్తు. అంటే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలనే ఒక మత్తు, సాతానుడి యొక్క ఇచ్ఛలను కోరికలను నెరవేర్చాలనే మత్తు ఇది. అందుకనే చూడండి, మద్యముతో మత్తులై ఉండకూడదు. మత్తు అనేది మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తు అనేది దేవుని నుంచి ఆ వ్యక్తిని దూరం చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. సో ఈ ఆత్మ సంబంధమైన మత్తు నుంచి ఏం చేయాలంట? మనము విడుదల పొందాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపవాది సంసోన్ని ఏం చేసిందండి? దెలీలా తొడ మీద నిద్రపుచ్చింది, మత్తు కలుగ చేసింది.
మత్తు కలగచేసింది. అంటే ఆ యావలో ఉన్నవారు, ఆ లోక పాపం అనేటటువంటి ఇచ్చలు అనేటటువంటి కోరికలు అనేటటువంటి ఆ యావ మత్తులో ఉన్నవారు దేవుని చిత్తాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుడు వారి ఎడల కలిగి ఉన్న ప్రణాళికను ఏమాత్రం గుర్తు లేకుండా స్పృహ లేని స్థితిలో ఉంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. చివరికి చూడండి, మన ఇందాక మనం మాట్లాడుకున్న ఏమన్నాడు? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమును కనుగొనున. ఎందుకు ఆ మాట చెప్పారు అని అంటే, చూడండి 19వ అధ్యాయం లూకాసు వార్త, 18వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను చూసారా అండి? అంటే విశ్వాసము విషయంలో అనేకులు పడిపోతారు, తొలగిపోతారు, బలహీనులు అవుతారని చెప్పకనే దేవుడు చెప్పుచున్నాడండి. క్రైస్తవులముగా మనము కలిగిన మొదటి విశ్వాసాన్ని అంతం వరకు ఏం చేసుకోవాలి? మనము కాపాడుకోవాలి. ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి. ఈ తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఉంటుందండి. అనేకులు విశ్వాసములో నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుంటున్నారంట. హల్లెలూయా. ఎందుకని ఆ యొక్క స్థితి కలుగుతుంది? తిమోతికి రాసినటువంటి పత్రికలో చూడండి, క్షుణ్ణంగా మనం ఈ దినాన మన ఆత్మయ క్షేమము కొరకై కొన్ని విషయాలు మనము మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదవండి అమ్మా. శోధనలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశల్లోను పడుదురు, నష్టములోను నాశనములోను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. ఎక్కడి నుంచి తొలగిపోయారంట? విశ్వాసములో నుండి తొలగిపోయి. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా యోసేపు వలె చూడండి, విశ్వాసము కలిగి జీవిస్తే మనం పరలోకంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. మనం ఎక్కడున్నా మన జాగ్రత్త దేని మీద? డబ్బు మీద కాదు, కానీ మన ఆత్మీయ జీవితం మీద ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములో నుండి తొలగిపోయి తమ్మును తామే, నేను చెప్పుచున్నాను, ఏ వ్యక్తి అయితే దేవుడు వారికి ఇచ్చిన రక్షణ నుండి, దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసము నుండి తొలగిపోయి, ఎందుకు తొలగిపోతారు? ఏ ఆశ కలిగితే తొలగిపోతారంట? ధనాపేక్ష. ఇది నా చూడండి దేవుని బిడ్డలారా, కొంతమంది సేవకులముగా మేము కలిసినప్పుడు అయ్యగారు, విశ్వాసులు చాలామంది మందిరానికి పనులకు వెళ్తున్నారు, వ్యాపారాలు, ఉద్యోగాలు. మొదటిలో ఉన్న ప్రేమ దేవుని మీద వారికి లేదండి. కారణం ఏంటంటే ఏదో లోక ఆశ వారిని ఆకర్షించింది. అవునా కాదా చెప్పండి? ఏదో ఆశ వారిని ఆకర్షించి వారు విశ్వాసములో నుండి తొలగిపోయేటట్లుగా చేసింది. హల్లెలూయా. అబ్రహాము ధనవంతుడే, కానీ అతనిలో విశ్వాసం పోయిందా? దేశాలు మారాడు, రాష్ట్రాలు మారాడు, కానీ ఎక్కడున్నప్పటికీ దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరికి ఒక మాట చదివి మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చూడండి అమ్మా. అట్టివాణ్ణి గూర్చి అమ్మా, కొరింథీయులకు రాసిన 13:5 నేను 12 చెప్పాగా, 13వ అధ్యాయము 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. మీరు
విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఆమె పరీక్షించుకోవాలండి. కొన్నిసార్లు మనుషులముగా మనం ఏమండి బలహీనతలు ఆకర్షించినప్పుడు అట్రాక్ట్ అవుదామని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని కృపను బట్టి మనం తప్పించబడాలి. హల్లెలూయా. దేవుడే మనల్ని కాపాడుచున్నాడు. హల్లెలూయా. మనం ఎక్కడ ఏ స్థలములో ఏ రోజు ఏ దినమైనా అవిశ్వాసము చేత మనం చెలించబడకూడదు. మనలో గట్టి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఐహిక విచారములు ఉండకూడదు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏమి నో. ఏ రోజు ఏది కావాలో దేవునికి తెలుసు. ఎప్పుడు ఏ కార్యం చేయాలో దేవునికి తెలుసు. అందుకనే ప్రభు అన్నారు, మీ చింత యావత్తు నా మీద వేయుడి. మీరు చింతించడం వలన మూరుడు ఎక్కువ చేయగలమా చెప్పండి? చేయలేదు. అందుకే ప్రభు అన్నారు, మీ చింత యావత్తు నా మీద వేయుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీతిమంతుడవైన మా తండ్రి, నిజరక్షకుడవైన మా యేసయ్య, మీరు మమ్మల్ని బలపరచండి. సమయమందు యేసయ్య మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్కు వినిపించమని, విశ్వాసములోను రక్షణలోను మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం. ఈ దినాన దేవుని బిడ్డలారా అలాగే కంటిన్యూ చేద్దాం. ఈ దినాన మన అంశం సమర్పణ కలిగి దేవుణ్ణి వెంబడించాలి. అందరూ చెప్పండి.